చవితి పండుగ దగ్గర పడుతూ ఉండడంతో మట్టి గణపతుల తయారీ జోరందుకుంది. విగ్రహాల తయారీలో కోల్కతా, తెలుగు రాష్ట్రాలకు చెందిన కళాకారులు బిజీగా ఉన్నారు. కోల్కతా నుంచి తీసుకొచ్చిన గంగ మట్టితో విగ్రహాలు తయారు చేస్తున్నారు. రసాయనాలు లేకుండా గడ్డి, బురదతో తయారు చేస్తున్న మట్టి గణపతులు ఆకట్టుకుంటున్నాయి. పర్యావరణాన్ని కాపాడేందుకు ముందుకొస్తున్న జనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాన్ని తగ్గిస్తున్నారు. ఇండ్లు, ఆఫీసులలా ఎక్కువ మంది మట్టి గణపతినే పూజించాలనుకుంటున్నారు. దీంతో మట్టి విగ్రహాలకు గిరాకీ పెరుగుతుంది. సర్కార్ కూడా ప్రోత్సహిస్తుండడంతో కళాకారులు చిన్న విగ్రహాలతో పాటు మండపాలకు కావాల్సిన పెద్ద విగ్రహాల్ని కూడా వివిధ రూపాలలో తయారు చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే మట్టి వినాయకులకి డిమాండ్ పెరిగిందని చెప్తున్నారు వ్యాపారులు. 4 నెలలుగా మట్టి గణపతుల్ని వివిధ రూపాలలో తీర్చిదిద్దుతున్నామని చెప్తున్నారు. మండపాలకు కావాల్సిన వెరైటీ డిజైన్ల మట్టి గణపతుల్ని తయారు చేస్తున్నామని అంటున్నారు. నేను సుమారుగా 10 సంవత్సరాల నుంచి విగ్రహాలు చేస్తున్నాము. 10 సంవత్సరాల క్రితం ముందు రోజులు ఎట్లా ఉండేటి అంటే మేము ఒక 100 విగ్రహాలు తీసుకొని మార్కెట్లోకి వెళ్తే అందులో మళ్ళీ ఒక 50 విగ్రహాలు ఇంటికి వచ్చే రోజులు ఉండేవి. కానీ ఈరోజు మాకు ఎంత విషయం ఏంటంటే ఎన్ని విగ్రహాలు చేసినా సంవత్సరం పెంచుతూనే ఉన్నాము. అట్లా సంవత్సరం కొనుక్కునేదారులు వస్తూనే ఉన్నారు. మేము సంవత్సరంలో 11 నెలలు ఇదే పని మీద ఉంటాము. మేము సుమారు మా దగ్గర 8 అంగుళాల నుంచి 6 ఫీట్ల వరకు విగ్రహాలు లభిస్తాయి. సుమారు పీసీబీ వాళ్ళు 1,00,000 విగ్రహాలు పంపిణీ చేస్తున్నారు కలర్లు, న్యాచురల్ కలర్స్తో తోటి. మట్టి వినాయకులను పూజించటమే మంచిదంటున్నారు జనం. మట్టి గణపతులతోటి పర్యావరణానికి ఎట్లాంటి హాని కలగదనే వీటిని పూజిస్తున్నామని చెప్తున్నారు. గణేష్ మండపాలల్లా మట్టి గణేష్లను పెట్టడంతో పాటు కొన్ని విగ్రహాల్ని కొని అందరికీ ఫ్రీగా పంచిపెడుతున్నామని అంటున్నారు. ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించేటట్లు మండపాల దగ్గర అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతున్నామంటున్నారు. ఇదివరకు అంతా ప్లాస్టర్ తీసుకొని వాటర్ అంత పొల్యూషన్ అయ్యేది. ఇది న్యాచురల్గా ఉంటుంది. మట్టి యాక్చువల్గా వినాయకుడు తయారైండు మట్టిలో నుంచి కాబట్టి మట్టి వినాయకుళ్ళు పెట్టడం శ్రేష్టము. మట్టి వినాయకులు పెట్టడం కూడా బాగుంటుంది. వాతావరణాన్ని కూడా మనం పొల్యూషన్ నుంచి రక్షించుకోవచ్చు. అందుకనే నా తరఫు నుంచి నేను మట్టి వినాయకులను ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. ఇక్కడ మట్టి విగ్రహాలు బాగున్నాయి, మంచిగా ఉన్నాయి. చాలా డిజైన్ కూడా మంచిగా డిజైన్ చేశారు. చిన్న వినాయకులు తీసుకెళ్తాం, ప్లస్ పెద్దవి కూడా తీసుకెళ్తాం. చిన్న వినాయకులు తీసుకుపోయి మేము ఏంటంటే చిన్న పూరలు ఉంటే వాళ్ళకు మట్టి విగ్రహాలు ఫ్రీగా అందజేస్తుంటాం. వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తుంటారు, చిన్న అబ్బాయిలు కూడా. ఇక్కడ 2-3 సంవత్సరాల నుంచి ఇక్కడ నుంచే తీసుకెళ్తున్నామండి. నగరంలో చాలా చోట్ల మట్టి గణపతుల్ని తయారు చేస్తున్నారు కళాకారులు. పర్యావరణానికి హాని చేయని గడ్డి, బంకమట్టితోటి వెరైటీ రూపాలల్లా మట్టి గణేశుల్ని తయారు చేస్తున్నారు. నగరంలో మట్టి గణపతులకు క్రేజీ పెరుగుతుంది. ప్రభుత్వం మరియు జిహెచ్ఎంసీ మట్టి గణపతులే పూజించాలని చెప్పి ప్రజలలో అవేర్నెస్ కార్యక్రమాలు కల్పిస్తున్నారు. ప్రజలు కూడా మట్టి గణపతులు పూజిస్తూ పర్యావరణాన్ని కాపాడుతారని చెప్పి మనం కూడా ఆశిద్దాం. కెమెరా పర్సన్ భానుతో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.